ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. పౌలు బంధకాల్లో ఉన్నాడు, కానీ క్రీస్తు సమాధానం, క్రీస్తు సువార్త, క్రీస్తు ప్రేమను గురించి బోధించడానికి ఏ బంధకాలు కూడా తనకు అడ్డంగా లేవు. క్రీస్తు ప్రేమ తన హృదయంలో అంత నిండి ఉంది. క్రీస్తు ప్రేమ వల్ల తను పొందుకున్నటువంటి ఆశీర్వాదములు కానీ, హృదయంలో ఉన్నటువంటి ఆనందం కానీ, పరలోకపు సంతోషం కానీ ఎవరు ఆపలేనటువంటి విధంగా తను అంత సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషము క్రీస్తు సమాధానం వల్ల వచ్చిన సమాధానము, మరి సంతోషము మీ హృదయంలో ఏలనివ్వండి అని అందరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు సంఘము ఎంతో గలిబిలిగా ఉంది, మరి వారు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇతరుల యొక్క ప్రభావము, లేదా మరి తప్పుడు బోధలు, లేదా ఒక ఆత్మీయంగా వారిని తప్పుదారి పట్టించేటువంటి బోధల్లో కన్ఫ్యూజన్లో ఉంది సంఘం. వీరికి సమాధానం కావాలి. ఏలుచుండనియండి అన్నప్పుడు అదొక అధికారంతో కూడినది. ఒక రాజుగానికి ఏలుతాడు, రాజు మాటలు చెప్పడు, ఒక అధికారం, ఒక శాసనం చెప్తాడు. మన హృదయము ఎవరు శాసిస్తే వారిని బట్టి ప్రవర్తిస్తుంది. మన శాసించేది సమాధానమైనప్పుడు సమాధానకరమైన జీవితం మనం జీవించగలుగుతాం. మీ హృదయము ఏమి శాసిస్తుంది? మీ హృదయాన్ని ఏమి శాసిస్తున్నది? మరి ఆ కోపము, క్రోధము, మరి ద్వేషం మరి పరిపాలిస్తుంటే కనుక మీ ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. క్రీస్తు యొక్క సమాధానానికి మీరు అధికారం ఇవ్వండి, ఏలనివ్వండి. అప్పుడు మీ యొక్క సమాధానకరమైన జీవితం మీరు జీవించగలుగుతారు. ఇందు నిమిత్తమే మీరు పిలువబడ్డారు. మీరు సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమాధానకరమైన, సంతోషకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరియు కృతజ్ఞత కలిగి ఉండండి అని కూడా బోధిస్తున్నాడు. కృతజ్ఞత మనుషుల పట్ల, మరి దేవుని పట్ల కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని చోట సమాధానం కోల్పోతాము అని మరి పౌలు మనకి బోధిస్తున్నాడు. దేవుని యొక్క సమాధానము మన తలుపు తడుతుంది. నువ్వు హృదయం అని తలుపు తెరిచినప్పుడే ఆ సమాధానం నీ హృదయంలో ప్రవేశిస్తుంది. దేవుని సమాధానానికి అవకాశం ఇద్దాం. దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ యొక్క సమాధానము మా హృదయంలో ఏలటానికి మేము అధికారం ఇస్తున్నాం తండ్రి. మా హృదయమైన తలుపు తెరుస్తున్నాం ప్రభా. నీ యొక్క సమాధానంతో ప్రభా ఆశ్చర్యకార్యములు, మరి లోకమియ్యలేనటువంటి ఆనందము, సంతోషం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.